పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏకంగా 100 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఉదయం 10 గంటలకు మీడియా సమావేశంలో భద్రతా దళాలు వెల్లడించనున్నాయి. పక్కా సమాచారంతో ఆత్మాహుతి డ్రోనర్లను ప్రయోగించారు. 9 ఉగ్ర స్థావరాలపై డ్రోన్లు విరుచుకుపడ్డాయి. अगर उन्होंने 4 की याद करेंगे तेरा मस्ती खाली के वाली भाई। हाँ देखना वाम कैसे आ रही है वहाँ से। अभी वीडियो कैच होगी। अगर उन्होंने 4 की याद करेंगे तेरा मस्ती खाली के वाली भाई। हाँ देखना वाम कैसे आ रही है वहाँ से। अभी वीडियो कैच होगी। अगर उन्होंने 4 की याद करेंगे तेरा मस्ती खाली के वाली भाई। हाँ देखना वाम कैसे आ रही है वहाँ से। ముఖ్యంగా పీఓకే క్యాంపుల్లో తలదాచుకున్న ఉగ్రవాదులపై భారత సైన్యం దాడి చేసింది. ఇక పుల్వామా ఉగ్రదాడికి విషయానికొస్తే పాక్ పంజాబ్లోని మర్కాజ్ సుబాన్ అల్లాపై కూడా దాడి చేసింది. పుల్వామా దాడికి జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ మర్కాజ్ నుండే ప్రణాళిక రచించినట్లు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. బవహల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మొత్తం దాదాపు 9 ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉగ్రవాద స్థావరాలు అనేవి ఉంటాయో ఆ ఉగ్రవాద స్థావరాల మీద ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత ఆర్మీ అటాకులు చేసింది. ఇందులో ఇప్పటికే అటాక్స్ లో 80 మంది చనిపోయినట్లు తాజాగా సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించిన ఒక క్లారిఫికేషన్ అనేది ఇవాళ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇటు డిఫెన్స్ రక్షణ శాఖ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఆర్మీ అధికారులు ఈ సమావేశంలో మాట్లాడబోతున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి తీరు, ఇప్పటి వరకు ఎంతమందిని ఇట్లు ఈ ఉగ్రవాదులను మట్టుపెట్టడం జరిగిందనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆక్రమిత కశ్మీర్ తో పాటు మరి మొత్తం 9 ప్రాంతాల్లో జరిగినటువంటి అటాక్స్ లో జైషే మహమ్మద్ అలాగే లష్కర్ ఏ తోయిబా ఈ రెండు ప్రధాన ఉగ్రవాద గ్రూపులు అనేవి గత చాలా కాలం నుంచి కూడా పూర్తిగా అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉగ్రవాదులను ఉసిగొల్పి దాడులకు పాల్పడుతున్నటువంటి విధానానికి సంబంధించి కూడా ఇప్పుడు ఆ రెండు ప్రాంతాలను కూడా గుర్తించి వాటి మీద అటాక్స్ చేసి దాదాపు 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కూడా ఇప్పటికే ఒక సమాచారం అయితే అందుతోంది. రెండింటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ ప్రధాని మోడీ ఒకవైపున సెంట్రల్ మినిస్టర్లతోనూ అలాగే ఆర్మీతోనూ ప్రతి ఒక్కరితో కూడా నిరంతరం సమావేశం అవుతూ ఉన్నారు. జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి తీరును ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత